హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం, ఎవరూ నమ్మలేని నిజం చెబుతా వినండి. ఒక శవం 42 రోజులు కాదు, 42 సంవత్సరాల పాటు టీవీ చూస్తూనే అలానే ఉండిపోయిందంటే నువ్వు నమ్మగలవా? ఎవ్వరూ నమ్మలేరు. అవును, మీరు వింటున్నది నిజమే. క్రొయేషియాలో తన అపార్ట్మెంటులో హెడ్విగా గోలిక్ అనే అమ్మాయి టీవీ చూస్తూ 1966లో మరణించింది. అయితే ఆమె చనిపోయిన 42 సంవత్సరాలు ఆ టీవీ అలాగే ఆన్లోనే ఉండడం, ఆమె శవం అలా టీవీ చూస్తూ ఉండిపోయినట్లు 2008వ సంవత్సరం బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆమె చనిపోయిన రోజు తర్వాత నుంచి ఆమెను ఎవరూ వెతకలేదు, ఇరుగు పొరుగువారు పట్టించుకోలేదు. తన చిన్నతనంలోనే పేరెంట్స్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదు, సంప్రదించనూ లేదు. అయితే 42 సంవత్సరాల తర్వాత, అంటే 2008లో ఆ భవనం కూల్చే పనులు ప్రారంభించినప్పుడు ఒక గది తలుపులు పగలగొట్టారు. లోపల కనిపించిన ఆ దృశ్యం చూసిన వర్కర్సు కంగు తిన్నారు. ఆమె చనిపోయినప్పుడు ఏ పొజిషన్లో ఉందో అలానే టీవీ ముందు చేతిలో కాఫీ కప్పు, అదే స్థితిలో 42 ఏళ్ళు కదలకుండా ఉన్న శరీరం, అంటే మృతదేహం అయితే పూర్తిగా ఎముకల రూపంలోకి మారిపోయింది ఆ మృతదేహం. ఇది నమ్మశక్యంగా లేదు కదా మిత్రమా? అయితే ఇదే నిజం. ఇది చరిత్రలోనే అతి భయంకరమైన సన్నివేశంగా చెప్పుకుంటారు. కొన్ని ఇలాగే నమ్మశక్యం కానటువంటివి జరుగుతూ ఉంటాయి. దెయ్యాలు, భూతాలు కూడా ఇలాంటివే. నమ్మాలి మరి. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి విషయంతో మరొక వీడియోలో కలుసుకుందాం. జై హింద్.